రాష్ట్రంలో రాజకీయ వేడి పట్టణాలకు చేరింది. నిన్నటిదాకా పల్లె పల్స్ పట్టుకోవడంలో పోటీపడ్డ ప్రధాన పార్టీలు ఇప్పుడు అర్బన్ ఓటరును మచ్చిక చేసుకునే పనిలో పడ్డాయి. పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే మున్సిపల్ వారు మొదలవడంతో కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టే అవుతోంది. బస్తీమే సవాల్ అంటూ సమరశంఖం పూరిస్తోంది. మొన్నటిదాకా గ్రామీణ ఓటర్ పల్స్ పట్టుకోవడంలో తెగ పోటీపడి చివరకు చతికిలబడ్డ కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో సత్తా ఏంటో చూపించడానికి గులాబీ కార్యకర్తలు రెడీ అవుతున్నారు. అలవే కాని హామీలతో బస్తీ ఓటరును ఫిదా చేస్తామంటున్న హస్తం నేతలను ఆగమాగం చేసేందుకు కత్తులు నూరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధులు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఖమ్మం నుంచి సాంబా, కరీంనగర్ నుంచి వేణుగోపాలరావు, అలాగే నిజామాబాద్ నుంచి రవీందర్. ముందుగా ఖమ్మం సాంబా దగ్గరికి వెళ్దాం. సాంబా, తెలంగాణ రాజకీయ వేడి అంటే నిన్నటి దాకా పల్లె పల్స్ పట్టుకోవడంలో పోటీపడ్డ ప్రధాన పార్టీలు ఇప్పుడు అర్బన్ ఓటర్ను మచ్చిక చేసుకునే పనిలో పడ్డాయి. మున్సిపల్ వారు మొదలవడంతో అక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉంది, ఏమంటున్నారు ప్రజలంతా? సునీత, తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ. ఎందుకంటే ప్రక్రియ చేపట్టిన విధానమే లోపభూయిష్టంగా ఉందని చెప్పి ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు ఎన్నికల్లో ఎవరైతే పోటీ చేయాలనుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్నికల కమిషన్ తీరును తప్పుపడుతున్నారు. ఎందుకంటే 3 రోజుల మాత్రమే సమయం ఇచ్చారు. ఈరోజు ఉదయం నుంచి నామినేషన్లు తీసుకుంటామని చెప్పినప్పటికీ నామినేషన్లలో సమర్పించాల్సినటువంటి ధృవీకరణ పత్రాల సంఖ్య చాలా పెద్ద ఎత్తున ఉండటం, అఫిడవిట్లు ఇవ్వాలని, కొత్త ఎన్నికల అకౌంట్ తెరవాలనేటువంటి నిబంధనలు కావచ్చు, దాంతోపాటు కుల ధృవీకరణ పత్రాలు లేటెస్ట్ కుల ధృవీకరణ పత్రాలు సమర్పించాలనేటువంటి నిబంధనలు కావచ్చు, ఇవన్నీ కూడా అభ్యర్థులకు గుదిబండగా మారాయని చెప్పి ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు విమర్శిస్తున్నారు. ఇప్పటివరకు ఖమ్మం జిల్లాలో వ్యాప్తంగా చూస్తే ఖమ్మం జిల్లాలో 5 మున్సిపాలిటీలు ఎదురాపులం, మదిర, వైరా, సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి సత్తుపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి మున్సిపాలిటీ మొత్తం 4 మున్సిపాలిటీలు వైరాతో కలిపితే 5 మున్సిపాలిటీలలో ఒక్కొక్క నామినేషన్ 2 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూస్తే ఇల్లందులో ఇప్పటివరకు ఒక నామినేషన్ కూడా దాఖలైనట్టుగా అధికారులు ధృవీకరించలేదు. దాంతోపాటు కొత్తగూడెం కార్పొరేషన్ల పరిస్థితి కూడా అట్లాగే ఉంది. అశ్వరావుపేటలో మాత్రం ఒకే ఒక నామినేషన్ దాఖలైనట్టుగా అధికారులు చెప్పారు. మొత్తంగా ఈ ప్రక్రియను కనుక గమనిస్తే ఈ ధృవీకరణ పత్రాలు, నామినేషన్ పత్రాలు ఫిల్ చేయడంలోనే మొత్తం కాలం అంతా గడిచిపోయింది. కేవలం 3 రోజుల సమయం ఎల్లుండి మంచి గడియలు ఉన్నప్పటికీ కూడా ఒక పక్క మేడారం శుభ గడియలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఏకాదశి, దశమి 2 గడియలు సమీపిస్తున్నటువంటి పరిస్థితులలో కూడా అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధపడ్డారు. కానీ ఈ ధృవీకరణ పత్రాలు, ఈ సమయం తక్కువగా ఉండటము, లీగల్గా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇవన్నీ కూడా వాళ్ళకు గుదిబండగా మారాయని చెప్పుకోవచ్చు. ఇక ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి ముచ్చమటలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు జరిగినటువంటి ఎన్నికల్లో విపక్షాలు, వామపక్షాల మద్దతుతో కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ ఇప్పటికీ ఖమ్మం జిల్లాలో ఆ పొత్తులు కూడా కుదిరేటువంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీతో ముందుకెళ్లేందుకు ఏ వామపక్షం కూడా ముందుకు రానటువంటి పరిస్థితి ఉన్నది. సో కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా వెళ్తున్నటువంటి అభిప్రాయం నేపథ్యంలో అటు ఎదులాపురం కావచ్చు, అటు కొత్తగూడెం కావచ్చు, చాలా చోట్ల సిపిఐ ఒంటరిగానే బరిలో దిగేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక సిపిఎం బీఆర్ఎస్తో జట్టు కట్టి గడిచిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ రకంగా అయితే 40-42% సీట్లను కైవసం చేసుకుందో అంతకు మించిన స్థానాలను కైవసం చేసుకునే విధంగా బీఆర్ఎస్ సిపిఎం కూటమి అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక గ్రామీణ ప్రాంత ఓటర్లు ఇచ్చినటువంటి స్ఫూర్తితో పట్టణ ప్రాంత ఓటర్లు కూడా కాంగ్రెస్కు బుద్ధి చెప్పేందుకు సిద్ధపడుతున్నారు. ఎందుకంటే పట్టణాల్లో ఇప్పటివరకు ఇందిరమ్మ ఇళ్ల లాంచింగే జరగలేదు. చాలా మున్సిపాలిటీలలో 10ల సంఖ్యలో కూడా ఇందిరమ్మ ఇళ్లు కట్టినటువంటి పాపాన పడలేదు. 2 ఏళ్ల సమయం గడిచిపోయినటువంటి నేపథ్యం ఉంది. ఇప్పటివరకు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి ప్రక్రియ మొదలు కాలేదని చెప్పి ఆ ప్రాంత వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఓటు ద్వారా తమ యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేసేందుకు సిద్ధపడుతున్నారు. చాలా మున్సిపాలిటీల్లో కూడా ఇప్పటివరకు ఒకటి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వకపోవడం అనేది తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. దాంతోపాటు పట్టణ ప్రాంత ఓటర్లకు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేరలేదు. సంవత్సర కాలంగా మున్సిపాలిటీలలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా పరిస్థితి తయారైంది. మొత్తం మురుగు కంపు కొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాలువలు కూడా శుభ్రం చేయనటువంటి దుస్థితిలో ప్రభుత్వం ఉండటం, ప్రత్యేకమైనటువంటి నిధులేవి కూడా మున్సిపాలిటీలకు తీసుకురాలేకపోవడంతో ఇవన్నీ కూడా ఆ కాంగ్రెస్ పార్టీ
పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు గుదిబండగా మారేటువంటి ప్రమాదంగా కనపడుతోంది. దానికి తోడు ఎవరైతే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా విజయం సాధిస్తుంది, ఏకగ్రీవాలను చేసుకుంటామని చెప్పినటువంటి నేపథ్యంలో 40% పైగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కైవసం చేసుకున్నటువంటి స్ఫూర్తి ఉంది. ప్రజల్లో ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనపడుతోంది. దాంతోపాటు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మొత్తం ఒక ప్రహసనంగా కనపడుతున్న నేపథ్యంలో అధికార పార్టీకి ఖచ్చితంగా గుణపాఠం తప్పదని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. మరోపక్క కలిసి వచ్చేటువంటి పొత్తులను కలుపుకొని బీఆర్ఎస్ రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తుంటే ఉన్నటువంటి మిత్రపక్షాన్ని కూడా వదులుకున్నటువంటి కాంగ్రెస్ కొంత డైలమాలో పడ్డది. ఇప్పటికే అర్బన్ ప్రాంత ఓటరు చాలా సైలెంట్గా ఉండి కేవలం ఓటు ద్వారా సమాధానం చెప్పేందుకు మాత్రమే సంసిద్ధమైనట్టుగా కనపడుతోంది. మొత్తం మున్సిపాలిటీలలో కూడా ఓటరు వెయిట్ చేస్తున్నాడు. గంభీరమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి నేపథ్యం కనపడుతుంది. సో అధికార పార్టీకి అయితే ఖచ్చితంగా ఈ ఫలితాలు ఒక షాక్ని ఇవ్వబోతున్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే సర్వేలు కావచ్చు, ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కావచ్చు, ప్రధాన పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే అధికార కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల కాలంలో 25 నెలలు గడిచి 26 నెలల ఇప్పటివరకు అధికారం చేపట్టినటువంటి నేపథ్యంలో కొత్తగా ఏ పథకం తీసుకొచ్చింది అనేటువంటిది ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. పెన్షన్లు పెంచలేదు, దాంతోపాటు 2,500 రూపాయలు ఇస్తాన్నారు, ఇవ్వలేదు. తులం బంగారం మాటగా దాన్ని మర్చిపోవాలని చెప్పి ఇప్పుడు మంత్రులు, ముఖ్యమంత్రి నేరుగా చెప్పేస్తున్నారు. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీని వదిలించుకోవాలనేటువంటి నేపథ్యం మంత్రులకు అందరికీ ఉంది కాబట్టి ఆ తులం బంగారం ముచ్చట మర్చిపోమంటున్నారు. సో తులం బంగారానికి ఇస్తారనేటువంటి ఆశతోని ఓట్లేసినటువంటి మహిళా లోకం అంతా కూడా ఇది ప్రశ్నించేందుకు సిద్ధమైంది. ఇప్పుడు సో ఈ ఎన్నికల్లో దాన్ని స్పష్టంగా కనపడుతోంది. 2 సంవత్సరాల తర్వాత కూడా ఎలాంటి లబ్ధి జరగకపోవడం, కేసీఆర్ ఇచ్చిన పథకాలను కూడా కొనసాగించలేనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ ఉండటంతో అర్బన్ ప్రాంత ఓటర్ల ఆగ్రహానికి కాంగ్రెస్ పార్టీ గురి కాబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఆ రకమైనటువంటి ఫలితాలు వస్తాయనేటువంటిది ప్రధానంగా కనపడుతున్నటువంటి చర్చ. సునీత.